హాయ్ అందరికీ, వెల్కమ్ టు రేణూస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ కాకరకాయ మిరం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 1/2 kg కాకరకాయలు తీసుకోండి, మంచిగా కడుక్కొని కోసుకోండి ముక్కలు. ఒక ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. మనం ముక్కలు కోసి పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. ముక్కలలో సాల్ట్ వేసి ఆ ముక్కలు కోసుకున్న ముక్కల్ని ఇప్పుడు ప్యాన్లో నూనె వేసాం కదా, అది కాగిన తర్వాత ఈ కొన్ని ముక్కల్ని వేయాలి. అన్ని ముక్కల్ని ఒకటేసారి వేయద్దు. ఒక 1/2 kg తీసుకున్నాం కదా, ఒక 1/4 kg అట్లా వేయండి. ఏంటంటే మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై కావాలన్నమాట, ఎర్రగా కావాలి. అట్లయితేనే బాగుంటుంది. మీరు రేణూస్ చిట్ చాట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా వేగిన తర్వాత ఆ ముక్కల్ని తీసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేయండి. అవి కూడా మంచిగా ఎర్రగా వేగాలి. మీకు ఈ రెసిపీ ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా టైం పడుతుంది, వేగడానికి టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసినవి కూడా వేగాయి. అవి కూడా తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేయండి అదే నూనెలో. మళ్ళీ నూనె పోయాల్సిన అవసరం లేదు. కరివేపాకు వేసుకోండి. ఎల్లిపాయ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఎల్లిపాయతోటే చాలా రుచి వస్తుంది ఈ కాకరకాయకి. అసలు మీకు చేదు ఉండదు, ఏముండదు, అంత బాగుంటుంది. వారం 10 కాదు, నెల రోజులైనా సరే ఇంత కూడా ఖరాబ్ కాదు. మీరు బయట పెట్టుకోవచ్చు, జర్నీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఎల్లిపాయ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని వేపుకోండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఎల్లిపాయ మంచిగా వేగిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మీకు సాల్ట్ ఏమన్నా తగ్గినట్టుగా అనిపిస్తే తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఓకేనా? నాకైతే సరిపోతుంది. ఈ 1/2 kgకి 2 స్పూన్స్ సరిపోతాయి. మంచిగా ఎల్లిపాయ వేసి, ఎల్లిపాయ కూడా మంచిగా వేగాలి, వాసన గుమగుమ రావాలి మనకి. తర్వాత కాకరకాయ ముక్కలు మనం వేపుకొని పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కల్ని మిక్స్ చేయండి. అందులో మంచి కలుపుకోవాలి. కారం మిరం అంతా కలవాలి. తర్వాత నేను చూపించాను కదా, అంతా కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.